ఈ మంచం వీడియో అసలు వైరల్ అవుతదని అనుకోలేదు. 2 మిలియన్స్ వ్యూస్ దగ్గరలో ఉంది. ఆ వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టాను. నిజంగా చాలా మంది సపోర్ట్ చేశారు. వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ చేశారు. ఆ వీడియో ముందుకు తీసుకెళ్తున్నారు. నేనైతే ఒక 10 మందికి యూజ్ అవుతదని పెట్టాను. కానీ చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. పాత వీడియోస్ కూడా చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీను. మళ్ళీ మంచం వీడియో ఎందుకు పెడుతున్నానంటే చాలా మంది కామెంట్ చేశారు. బావుంది. చాలా చేశారు. మేము కూడా చేయించుకుంటాము. వాళ్ళ కాంటాక్ట్ నంబర్, అడ్రెస్ అవన్నీ పెట్టండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారనమాట. మాదైతే శ్రీకాకుళం జిల్లా అండి. బుడితి గ్రామము. నేనైతే ఆ వీడియో పెట్టాక 2 డేస్ అయితే అసలు నేను ఎవరికీ రిప్లై ఇవ్వలేదనమాట. కాంటాక్ట్ నంబర్ అడిగితే ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు మా ఊర్లో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళకైతే చేస్తారనమాట. బయట చేస్తారో లేదో తెలీదని చెప్పి నేను పెట్టలేదు. తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాం. చెప్పామనమాట. ఇలాగా కామెంట్ చేస్తున్నారు, పెట్టాము యూట్యూబ్‌లో అని చెప్పేసనంటే, వీళ్ళైతే పెట్టండి ఏం పర్లేదు కాంటాక్ట్ నంబర్ పెట్టండి అని చెప్పేసి అని అన్నారనమాట. ఇంక మేమైతే ఆ వీడియో కింద కామెంట్ బాక్స్‌లో నేను పిన్ చేశాను. అడ్రెస్, కాంటాక్ట్ నంబర్ అయితే అతని పేరు అవన్నీ పిన్ చేశాను. శ్రీకాకుళం దూరం అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న కార్పెంటర్ ఎవరైనా మంచిగా చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే ఈ మోడల్ చూపించండి. మంచిగా చేపించుకోండి. ఈ మంచం పాత మోడల్ అని చెప్పి ఆ వీడియో కింద అయితే కామెంట్ చేశారు. నేనైతే ఫస్ట్ టైమ్ అండి ఈ మోడల్ చూడడము. నేనెప్పుడు చూడలేదనమాట. మీలో ఎంతమందికి ఈ మోడల్ తెలీదనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైమ్ చూసినట్లయితే. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట ఇలాంటి మంచాన్ని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.